రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. నిర్లక్ష్యాన్ని విడనాడి గత 17 రోజుల సమ్మె సందర్భంగా నాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, దాన సంస్కారాలకి ఆర్థిక సహాయం, ఎక్స్గ్రేషియో పెంపు, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లింపు, సంక్షేమ పథకాలు, పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరెండర్ లీవులు, జీపీఎఫ్ అకౌంట్లు, వీటన్నిటికి సంబంధించి జీవోలు వెంటనే జారీ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయని, జీవోలు వస్తాయని ఇప్పటిదాకా కార్మికులు ఎదురు చూశారు. రాష్ట్ర నాయకత్వంగా జిల్లాల్లో కూడా అధికారుల్ని, మంత్రుల్ని, కలెక్టర్ని అందరినీ కలిసి విజ్ఞప్తులు చేశాం. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే, గత సమ్మె సందర్భంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన ఫైళ్ళన్నింటినీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరిగి వెనక్కి తెచ్చింది. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ పంపిస్తారా, పంపించకుండానే జీవోలు ఇస్తారా, ఏ విషయం తెలియట్లేదు. ఒకవైపు ఏమో ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఇంటి కిరాయిలు పెరుగుతున్నాయి, అన్ని రకాల ధరలు పెరుగుతూ ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. కానీ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు మాత్రం గొర్రెతోక బెత్తెలు అన్నట్టుగానే ఉంటా ఉన్నాయి. జీతాల చెల్లింపు విషయం చూస్తే ఇప్పటికీ నవంబర్ నెల జీతాలు అనేక మున్సిపాలిటీల్లో రాలేదు. అక్టోబర్ జీతాలు కూడా అక్కడక్కడ పెండింగ్లో ఉన్నాయి. మరి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో మాకు అర్థం కావట్లేదు. 60 ఏళ్ళు నిండిని అనే పేరుతో బలవంతంగా రిటైర్మెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. ఇతరులందరికీ 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచారు, మున్సిపల్ కార్మికులు మాత్రం పెంచలేదు. కాబట్టి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల వివక్ష చూపుతూ ఉంది. వివక్ష విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ గతంలో సమ్మె జరిగి ఏడాది అవుతున్నటువంటి డిసెంబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద, జనవరి 10వ తారీఖున అన్ని మున్సిపల్ ఆఫీసుల వద్ద రిలే నిరాదీక్ష నిర్వహించబోతా ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం జనవరి 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించబోతా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి, జీవోలు జారీ చేయాలి. లేని పక్షంలో రాబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉంది.